రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఇక టీటీడీ పాలక మండలి భేటీ అయింది. ఆలయ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో 45 అంశాలపై చర్చ కొనసాగుతుంది. ఇక ఈ అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. వైకుంఠ కాంప్లెక్స్ 3 నిర్మాణ ప్రతిపాదనలపై టీటీడీ బోర్డు డిస్కషన్ చేయనుంది. టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లు రెగ్యులరైజ్ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించి తీర్మానం చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే తిరుమలలోని పాత భవనాలను ఇక నూతన డోనార్ స్కీమ్ కింద పునర్నిర్మించే అంశంతో పాటు వేద పారాయణదారులకు నిరుద్యోగి భృతి కింద నెలకు 3,000 అందజేయాలని కూడా తీర్మానంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి భేటీ అయింది. ఇక ఆలయ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో 45 అంశాలపై చర్చ కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గోపి, ఇక టీటీడీ సమావేశం ఎజెండా ఏంటి, మరి ఏ అంశాలపై చర్చ కొనసాగుతుంది, అప్డేట్స్ ఏంటి? రచన ఏదైతే టీటీడీ చైర్మన్ పాలక మండలి చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు అధ్యక్షన కొద్దిసేపటి తిరుమల అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో దాదాపు 58 అజెండాలపై చర్చించి బోర్డు తీర్మానం చేయన్నారు. ఏదైతే తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు, సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే కోలంతో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలుపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి పాత భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఆ బోర్డు తీర్మానం చేయాలి. అదేవిధంగా తిరుమలలో స్వామివారి దర్శనానికి సేవలు, అదేవిధంగా సైబర్ క్రైమ్ ఏదైతే భక్తులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అదేవిధంగా ఇంటర్నెట్ లో కూడా భక్తులు మోసం చేస్తున్నారని చెప్పి కూడా టీటీడీకి అనేక ఫిర్యాదులు రావడంతో కూడా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే టీటీడీపై కూడా భారీ ఒత్తిడి రావడంతో కూడా దీనిపై కూడా ఒక చర్చించి పోలేక నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క టీటీడీలో పనిచేసిన కాంట్రాక్ట్ డ్రైవర్లు, అదేవిధంగా వివిధ టీటీడీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల్లో కూడా లెక్చరర్లు కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా రిటైర్డ్ స్థాయికి రావడం కూడా వాళ్ళని కూడా రెగ్యులేట్ చేసే దానిపై కూడా పాలకమండలి నిర్ణయం తీసుకున్నాం. మరోపక్క వేద పారాయణదారులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు సంభాషణ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించి దాన్ని కూడా పాలకమండలి నిర్ణయం తీసుకుని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం తెలుస్తుంది. మొన్న ఏదైతే గత నెలలో కూడా జరిగినటువంటి ఒంటిమిట్ట పోదన రామాలయంలో కూడా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా టీటీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సూచన చేయడం కూడా దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకునేట్టుగా తెలుస్తోంది. రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపి.